నేను అడిగిన వాటికి కాస్త చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. శ్రీధరెడ్డి గారు ఏదైతే శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు యాక్చువల్గా అడిగారో, ఈ స్కూల్ అడ్మిషన్స్ నేను అజీజ్ గారికి శాసనసభ్యులు శ్రీధరెడ్డికి వదిలేస్తున్నాను. నేను అసలు ఇన్వాల్వ్ కాదు. ఒక అడ్మిషన్ కూడా నేను చెప్పను. వాళ్ళిద్దరు ఎలా డిసైడ్ చేస్తే సింహభాగం తీసుకుంటాడో మొత్తం తీసుకుంటాడో ఆయన ఇష్టం. ఆయన కాన్షియన్స్లో ఉండే స్కూలు ఆయనకే వదిలేస్తున్నారు. ఇన్వాల్వ్ కావాలని తెలియజేస్తూ ఒక మంచి స్కూల్ కట్టి పేదలు నిరుపేదలకి ఈ యొక్క డివిజన్లో ఉండేవాళ్ళకి చేయాలి. ఈ డివిజన్ అంటే చేయాలనేది. అదేవిధంగా నేను చాలాసార్లు ప్రెస్లో కూడా చెప్పాను, నెల్లూరులో 15 స్కూల్స్ హై స్కూల్స్ టేకప్ అంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి. నెల్లూరు సిటీలో 54, మొత్తం కలిసి 108 ఉన్నాయి. 54 15 హై స్కూల్స్. 54 స్కూల్స్లో ఈరోజు చదువుతున్నది 8,000 మంది. బట్ నేను ప్లాన్ చేసిన ప్రకారం ఈ 15 స్కూల్స్లో 15,000 మంది చదువుతారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చేస్తారు. అంటే చిన్న స్కూల్స్ 20, 30, 40 ఉండాలి. 20, 30, 40 ఉండేది ఫెసిలిటీస్ ఉండవు. విఆర్ఐ స్కూల్లో పోయి చూడండి, ఆ నర్సరీ PP1, PP2 ఫస్ట్ క్లాస్ సెకండ్ స్టూడెంట్స్ కూడా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇచ్చాం. అలాంటి ఫెసిలిటీస్ ఇస్తేనే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఆ ఉద్దేశంతో నా ఉద్దేశం 15 స్కూల్స్లో ఈ యొక్క 8,000 వచ్చి 15,000 అవుతారు చాలు. మిగతా స్కూల్స్ కొన్ని అవసరం లేదు. అయితే మంచి ఎడ్యుకేషన్, హై క్వాలిటీ టీచర్ ఎవరికి చేస్తున్నాం. ఎన్నోసార్లు ప్రెస్లో చెప్పా, ఈ వైభవంగానే రూరల్లో స్కూల్స్ కూడా టేకప్ చేస్తానని. ఖచ్చితంగా టేకప్ చేస్తాను. 54 డివిజన్లు ఖచ్చితంగా డెవలప్ చేయటమే నా ఉద్దేశం. అందుకనే రూరల్లో కూడా అమృత స్కీము, ఏఏబి, UIDF మూడు ప్రాజెక్ట్స్ వస్తే 3 ప్రాజెక్టులలో 454 కోట్లు పెట్టి టెండర్లు కూడా అయిపోయినాయి. ఈ జనవరి నెలాఖరాకి అవన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఇంటికి 100% ట్యాప్ కనెక్షన్ 454 కోట్లు పెట్టాం. కాబట్టి నాకు 54 డివిజన్లు కార్పొరేషన్ మొత్తం ఒకటిగానే చూస్తా. ఇది అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా టేకప్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అడ్మిషన్ల విషయంలో అజీజ్ గారు ఆయన ఎలా నిర్ణయించుకుంటే ఒక్క అడ్మిషన్ కూడా నేను చెప్పను. శరణి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, ఆ అడ్మిషన్లో ఇన్వాల్వ్ కాదు. విఆర్ఐ స్కూల్లో కూడా ఆ అడ్మిషన్లో ఒక్క అడ్మిషన్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు. వాడి పని ఏంటంటే బిల్డింగ్ కట్టేటప్పుడు సూపర్వైజర్ చేయటం, దాంట్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, ఆ టీచర్కి ట్రైనింగ్ అది చేయటం ఆ పార్ట్. దాంట్లో రెగ్యులర్గా వాళ్ళ టీచర్లు పెట్టి ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ ఇంప్రూవ్ చేయటం, అది అకాడమిక్గా 100% వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానీ అటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇస్తారు. ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న 15 స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అయింది. జనరల్గా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IIT, నీట్లో సెలెక్ట్ కావాలంటే 6వ తరగతి నుంచి ఫౌండేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 15 స్కూల్స్లో స్టార్ట్ అయింది. శ్రీధర్ రెడ్డి గారు స్టార్ట్ చేయమంటే ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన దగ్గర ఉన్న అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేస్తాను. మైక్ ఆయనకి ఇస్తాను. తప్పకుండా సార్. విద్యాపరంగా మీకంటే తెలిసిన రాజకీయ నాయకులు ఎవరో లేరు సార్. కాబట్టి విద్యాపరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు బాధ్యత తీసుకుంటా అని చెప్పిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా సార్ ఆ యొక్క స్కూల్తో పాటు ముఖ్యమైన మాట అడిగాను సార్, ఆ గురుకుల పాఠశాలకి 10 కోట్లు. దయచేసి ఏదో ఒక సామాజిక సేవ నిధుల కింద ఈ ఒక్కటి సార్ నేను అడిగేది దయచేసి అర్థం చేసుకోండి సార్. ఎందుకంటే సార్ మీరుండే స్థాయిలో సార్ ఒక్క ఫోన్ కాల్ చాలు సార్, మీకు పెద్ద ఇష్యూ కాదు సార్. దయచేసి ముస్లింలు, దళితులు, గిరిజనులు 300 మంది బిడ్డలు 10 కోట్లు పెడితే 1000 మంది స్ట్రెంత్ అవుద్ది. ఈరోజు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుండదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వస్తువులు పూర్తి స్థాయి చేయాలంటే 10 కోట్లు కావాలి సార్. అది మాత్రం సార్ దయచేసి CSR గ్రాంట్ కింద చేయించండి సార్ ప్లీజ్. ఈ 15 స్కూల్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేయిస్తాను. బారా షాహిద్ దర్గా